బొమ్రాస్పేట్ మండల కేంద్రానికి వెళ్లే నూతన రోడ్డు పనుల ద్వారా గ్రామాభివృద్ధి జరుగుతుందని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి స్వాగతిస్తోంది. అయితే గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా గత 10 సంవత్సరాలుగా నిర్మించబడిన ఇండ్లను మరియు వ్యాపార స్థలాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. వారెంతో కష్టపడి చిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. ఈ నిర్మాణాలన్నీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా రోడ్డు సెంటర్ నుండి 25 అడుగుల దూరంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోడ్డు విస్తరణను రోడ్డు మధ్య నుండి ఇరువైపులా 25 అడుగుల మేర మాత్రమే చేపడితే మొత్తం 50 అడుగుల వెడల్పు రోడ్డు సరిపోతుందని సమితి సూచించింది. కానీ ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న విధంగా 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తే దాదాపు 100 కుటుంబాలు తమ ఇండ్లు కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఇది అభివృద్ధి కాకుండా ప్రజల జీవితాలను నాశనం చేసే పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి ఈ విషయంపై మా స్వంత నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని, రోడ్డు విస్తరణను రోడ్డు మధ్య నుంచి 25 అడుగుల మేరకే పరిమితం చేయాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ వసీం మరియు వికారాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ ముస్తఫా పత్రికాముఖంగా డిమాండ్ చేశారు.